హలో ఆల్, వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 27th మ్యాచ్ అయిన సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్లో జరగబోతుంది అండ్ ఈ సీజన్లో ఇది థర్డ్ మ్యాచ్. ఇక్కడ జరిగిన లాస్ట్ 3 మ్యాచెస్లో ఫస్ట్ మ్యాచ్, అది కూడా డే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయింది అండ్ రిమైనింగ్ 2 మ్యాచెస్లోనూ చేసింగ్ టీమే విన్ అయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్స్ కూడా చాలా వేరియింగ్గా ఉన్నాయి విత్ 286, 190 అండ్ 152 స్కోర్ రెస్పెక్టివ్లీ. లాస్ట్ మ్యాచ్ హెచ్సిఏ బోర్డ్ అండ్ హెచ్ఆర్హెచ్ ఫ్రాంచైజ్ కున్న డిఫరెన్సెస్ వల్ల హెచ్ఆర్హెచ్ టీమ్ కి అసలు ఏమాత్రం సూట్ అవ్వని బ్లాక్ సాయిల్ అండ్ లో స్కోరింగ్ పిచ్ మీద ఆడాల్సి వచ్చింది. మరి వీళ్ళ మధ్య ఇష్యూస్ సార్ట్ అయ్యాయా లేదా అనే దాని మీద ఈ రోజు పిచ్ డిపెండ్ అవుతుంది. బట్ మోస్ట్లీ ఈ రోజు రెడ్ సాయిల్ పిచ్ ఉండొచ్చు. అదే జరిగితే ఇట్ విల్ బి వెరీ హై స్కోరింగ్ మ్యాచ్. ఓవరాల్ గా ఉప్పల్ వన్ ఆఫ్ ది హై స్కోరింగ్ వెన్యూ, సో యావరేజ్ స్కోర్స్ అన్ని హైగానే ఉంటాయి. వెన్యూ రిలేటెడ్ స్టాటిస్టిక్స్ అన్ని ఈ స్లైడ్ లో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ముందుగా హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి వచ్చేద్దాం. ఈ సీజన్లో వాళ్ళ ఓపెనింగ్ మ్యాచ్ డామినేటింగ్ గా పర్ఫామ్ చేసినప్పటికీ బ్యాక్ టు బ్యాక్ 4 లాసెస్ తో ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్లో లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు. టీంలో బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్స్ రెండిట్లో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఎవరూ ఫామ్ లో కనిపించట్లేదు. అల్ట్రా అగ్రెసివ్ అండ్ హై రిస్క్ అప్రోచ్ వల్ల కన్సాలిడేటింగ్ గేమ్ ప్లే అనేది మిస్ అయిపోతుంది. లాస్ట్ మ్యాచ్ లో లాగా కన్సాలిడేషన్ కి ట్రై చేస్తే టూ డిఫెన్సివ్ అయిపోతుంది వీళ్ళ అప్రోచ్. సో ఇన్నింగ్స్ కి తగ్గ టెంపోలో ఆడలేకపోతున్నారు. ఆల్సో బ్యాటింగ్ పవర్ ప్లేలో టూ మెనీ వికెట్స్ లూజ్ అయిపోతున్నారు. దీనివల్ల రిమైనింగ్ ఇన్నింగ్స్ అంతా హై ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్ఆర్హెచ్ ఈ రోజు కంబ్యాక్ ఇవ్వాలంటే మాత్రం ఓపెనర్స్ నుంచి ఒక స్ట్రాంగ్ పవర్ ప్లే అయితే అవసరం ఉంది. ఇంకా బౌలింగ్ కి వచ్చేస్తే ఈ ఐపీఎల్లోని 10 టీమ్స్ అన్నిట్లో కూడా వరస్ట్ ఎకానమీ రేట్ అండ్ వరస్ట్ బౌలింగ్ యావరేజ్ రెండు కూడా సన్ రైజర్స్ బౌలర్స్ కే ఉన్నాయి. స్పెషల్లీ ప్యాట్ కమిన్స్ 11.6 ఎకానమీ రేట్ తో రన్స్ కన్సీడ్ చేస్తున్నాడు. వీళ్ళ కమిందు మెండిస్ ప్లేస్ లో ఆడమ్ జంపాన్ ఇంక్లూడ్ చేసుకుంటే మిడిల్ ఓవర్స్ బౌలింగ్ ఇంప్రూవ్ అవుతుంది. బట్ దానివల్ల బ్యాటింగ్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. మరి 5 మ్యాచెస్ అయినా కూడా ఇంకా సెటిల్డ్ ప్లేయింగ్ 11 ఫిక్స్ అవ్వలేదంటే ఎస్ఆర్హెచ్ స్ట్రగుల్స్ మనకి అర్థమైపోతున్నాయి. ఈ రోజు అపోజిషన్ లో కూడా స్ట్రాంగ్ టీం ఉంది కాబట్టి సన్ రైజర్స్ కంబ్యాక్ ఇవ్వాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పంజాబ్ కింగ్స్ టీమ్ కి వచ్చేస్తే ఆడిన 4 మ్యాచెస్ లో 3 మ్యాచెస్ విన్ అయ్యారు అండ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక్కో మ్యాచ్ లో ఒక్కో ప్లేయర్ కంట్రిబ్యూట్ చేస్తూ టీమ్ ఎన్విరాన్మెంట్ అండ్ మోరల్ అంతా చాలా బాగుంది. వీళ్ళకున్న ఓన్లీ వరీ సీనియర్ ప్లేయర్స్ ఫామ్. స్టాయినిస్, మ్యాక్స్వెల్, చహల్ పర్ఫార్మెన్స్ అసలు ఎక్స్పెక్టేషన్ కి తగ్గట్టుగా లేదు. చహల్ అయితే లాస్ట్ మ్యాచ్ లో ఓన్లీ 1 ఓవరే బౌల్ చేశాడు. ఓవరాల్ గా 4 మ్యాచెస్ లో కలిపి ఓన్లీ 1 వికెట్ మాత్రమే తీశాడు. మ్యాక్స్వెల్ 3 ఇన్నింగ్స్ లో కలిపి జస్ట్ 34 రన్స్ స్కోర్ చేశాడు. స్టాయినిస్ కూడా 3 ఇన్నింగ్స్ లో కలిపి జస్ట్ 23 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. బట్ పంజాబ్స్ అడ్వాంటేజ్ ఈ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ లేకపోయినా గానీ రిమైనింగ్ టీం అంతా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బ్యాటింగ్ లైనప్ అంతా అటాకింగ్ అండ్ అగ్రెసివ్ గా ఫియర్లెస్ గేమ్ ప్లే చూపిస్తున్నారు. బౌలింగ్ కంపారిటివ్లీ కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నా కానీ శ్రేయస్ అయ్యర్ తన గుడ్ టాక్టిక్స్ అండ్ మ్యాచ్అప్స్ తో బౌలింగ్ ఇన్నింగ్స్ ని బాగా హ్యాండిల్ చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో డిస్కస్ చేస్తూ శ్రేయస్ అయ్యర్ వీఆర్ స్టిల్ నాట్ ప్లేయింగ్ అవర్ బెస్ట్ క్రికెట్ అన్నాడంటే వీళ్ళ స్టాండర్డ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. మరి పంజాబ్ వెయిట్ చేస్తున్న పర్ఫెక్ట్ గేమ్ ఇదే అవుతుందా అనేది చూడాలి. సో దట్ ఈస్ అవర్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ అంతా కన్సిడరేషన్ లోకి తీసుకుని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే పంజాబ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎస్ఆర్హెచ్ కి టూ మెనీ వీక్ ఏరియాస్ కనిపిస్తున్నాయి. ఎమోషనల్లీ సన్ రైజర్స్ కంబ్యాక్ ఇవ్వాలని ఉన్నా కానీ మోస్ట్లీ పంజాబే విన్ అవుతుంది అనిపిస్తుంది. సో మా టుడేస్ ప్రిడిక్షన్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ టు విన్ టుడేస్ మ్యాచ్ అండ్ వీఆర్ 60% కాన్ఫిడెంట్. సో దట్స్ ది వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్ కి సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.